ఈరోజు ఈ అంశంలోకి వెళ్దాం. మనం నేర్చుకోబోయే అంశం చాలా క్లిష్టమైనది. గమనించండి, అందరూ వినండి, స్త్రీలు కూడా. మనం నేర్చుకోబోయే పాఠం చాలా క్లిష్టమైనది, కొంచెం అర్థం అవడానికి కష్టమైనది. క్లిష్టమైనది, అర్థం అవడానికి కష్టమైనది. మీరు మాట్లాడితే నేను ప్రసంగం స్టార్ట్ చేస్తాను. ఓకే, మాట్లాడకండి, తర్వాత మీకు బోల్డ్ అని టైం ఉంటుంది మాట్లాడుకోండి. ఓకేనమ్మా? ఈ పాఠం ఎలాంటిది మోహిని? అయితే ఎలాంటిది? క్లిష్టమైనది, చాలా కష్టమైనది. వీలైతే ఇంకా చెప్పాలంటే మీకు అర్థం కాకపోవచ్చు, కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఈ పాఠం విన్న మీరు వచ్చే వారం పాఠం కూడా వినాలి. ఇది వింటే మీకు డౌట్స్ వస్తాయి, వచ్చే వారం వింటే క్లారిఫికేషన్ అవుతుంది. ఈరోజు పాఠం ఏంటంటే అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చదువుకున్నాం. చూడండి ఒక మాట. అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 12వ వచనం. బైబిల్ అందరూ తీయండి, బైబిల్ ఉన్న వారందరూ తీయండి, స్పష్టంగా చదవండి. మరి ఎవ్వరి వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులతో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఈ నామము, ఏ నామము చెప్పండి అందరూ? ఏ నామము చెప్పండి మరలా గట్టిగా. ఉట్టి క్రీస్తు నామమేనా? యేసు క్రీస్తు నామము. ఓకే, క్రీస్తు నామమనే. ఓకే, యేసు క్రీస్తు నామమందే రక్షణ. మరి ఏ నామమందు రక్షణ లేదు. ఓకే, ఎంతమంది ఎదురవుతారు ఈ మాటకి? చేతులు ఎత్తండి. ఎంతమంది ఈ మాటని నమ్ముతున్నారు? ఎంతమంది ఈ మాటను అంగీకరిస్తున్నారు? పురుషులు మీకు కూడా వింటున్నారా? యేసుక్రీస్తు నామంలోనే రక్షణ ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు ఎత్తండి. ఓకే, అంతేనా? యేసుక్రీస్తు గారికి ఒక్క పేరే ఉందా? యేసుక్రీస్తు గారికి ఒక్క పేరే ఉందా? ఎన్ని పేర్లు ఉన్నాయి? చాలా పేర్లు ఉన్నాయా? మరి ఆ నామంలో రక్షణ రాదా? లాజిక్ అర్థమైందా? ఇక్కడ అంటున్నాడు ఈ నామమందు తప్ప మరి ఏ నామమందు, ఆకాశం కింద పెట్టబడిన ఏ నామమందు కూడా రక్షణ అనేది లేదు అంటున్నాడు. మరి యేసుక్రీస్తు గారికి యేసుక్రీస్తు అనే ఒక పేరే ఉందా? ఆయన పుట్టిన వెంటనే పెట్టబడిన పేరేంటి చూడండి బైబిల్లో నుండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. ఆయన పుట్టిన వెంటనే పెట్టబడిన పేరు చూడండి. పుట్టక ముందే క్షమించండి, పుట్టక ముందే పెట్టబడిన పేరు. చదువమ్మా. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటది, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు. ఇప్పుడు యేసుక్రీస్తు గారి పేరు ఏం పేరట? ఇందాక ఇంకా పేరు చెప్పాం మనం, యేసుక్రీస్తు. ఆ నామంలో తప్ప మరి ఏ నామంలో రక్షణ లేదు అని చదివారు లేదా? మరోసారి చదివారు కదా? ఓకే, చదివారు. ఇప్పుడు ఏం పేరు ఉంది? ఇమ్మానుయేలు ఉంది. మరి ఈ పేరులో రక్షణ రాదా? వస్తుందా? మరి ఏ పేరు వద్దు అంటున్నాడు అక్కడ అంటున్న మాట ఏంటి? అపోస్తుల కార్యంలో ఏ పేరులో కూడా రక్షణ రాదు. మరి ఈ పేరులోని వస్తుందా రాదా? వస్తుందా? పోనీ అది ఒక పేరే ఉందా? యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. యాలియనగా యేసుక్రీస్తు గారు పుట్టక ముందండి. యేసుక్రీస్తు గారు పుట్టక ముందు ప్రవచనం. యేసుక్రీస్తు గారు పుట్టక ఎన్ని సంవత్సరాల ముందు? సుమన్, ఎన్ని సంవత్సరాల ముందు? సుమారు 700 సంవత్సరాల క్రితం. అర్థమవుతుందండి?
ఎన్ని సంవత్సరాల క్రితం? 700. అంటే యేసుక్రీస్తు గారు పుట్టక ముందే ఏమంటున్నారంటే యేసుక్రీస్తు గారికి పేర్లు పెడుతున్నారు. ఆయన పుట్టక ముందే ఆయనకి పేర్లు పెడుతున్నారు. ఏం పేర్లు చూడండి. ఏలయనగా కన్యక గర్భవతి అయి చదువు 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద. ఎవరి భుజముల మీద? యేసుక్రీస్తు వారి భుజముల మీద రాజ్యభారముండును. ఆయనకి పెట్టబడిన పేర్లు ఆశ్చర్యకరుడు. మొదట మనము ఇమ్మానుయేల్ అని పేరు చదువుకున్నాం. ఇప్పుడు రెండోది ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి. 6 పేర్లు. యేసుక్రీస్తు అనే పేరు వదిలేయండి. ఇప్పుడు ఎన్ని పేర్లు బయటపడ్డాయి? 6 పేర్లు. ఇప్పుడు ఈ 6 పేర్లలో రక్షణ లేదా? చెప్పండి. ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. 6 పేర్లలో రక్షణ లేదా? ఉంది. ఉందా? ఇప్పుడు ఆశ్చర్యకరుడు అన్నాడు పేరు. ఆశ్చర్యకరుడని పేరు. పేరేనా? పేరే. ఆశ్చర్యకరుడు అనేది ఒక పేరు. పేరేనా? గుణమా? బలవంతుడైన దేవుడు పేరా? గుణాన్ని బట్టి పెట్టబడిన పేరా? అర్థమవుతుంది మీకు? లాజిక్ అర్థమవుతుందా? పేరా? గుణాన్ని బట్టి పెట్టబడిన పేరా? గుణాన్ని బట్టి. ఇప్పుడు కొంతమంది పేర్లు ఉంటాయి. ఎగ్జాంపుల్ గా నా కొడుకు పేరు అనుకోండి, దైవ స్వరూప్ అని పేరు పెట్టాం. అంటే పుట్టినప్పుడు ఎలా ఉంటారంటే దేవుని యొక్క స్వరూపంలో పుడతారు కాబట్టి పెరిగినప్పుడు ఆడు ఎలా ఉంటాడు? ఆడి జీవితానికి ఆడికి వదిలేయాలి. అర్థమవుతుందా? పుట్టినప్పుడు మాత్రం దేవుడు అనుగ్రహించాడు కదా. అర్థమవుతుందా? పుట్టినప్పుడు వాడు దేవుని స్వరూపంలో పుట్టాడు కాబట్టి దైవ స్వరూప్ అని పెట్టాం. ప్రత్యక్ష ఉంది. ప్రత్యక్ష అంటే ప్రత్యక్షపడడం, అంతేనా? ప్రత్యక్షపడడం అంటే కనిపించడం, సమాజానికి దేవుని యొక్క రూపాన్ని చూపించడం. కనుక ఇలాగా వారిలో గుణాలు చూసి పేర్లు పెడతారు. అంతే కదండి? వారు ఎలా అవ్వాలి, ఏ విధంగా మారాలి, ఏ విధంగా సమాజంలో ఉండాలని గుర్తెరిగి తల్లిదండ్రులు కొన్ని పేర్లు పెడతారు. ఇప్పుడు యేసుక్రీస్తు గారికి ముందులే పెట్టబడుతున్న పేర్లు ఏంటి? చదవండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అనే పేరుంది, బలవంతుడైన దేవుడు అనే పేరుంది, నిత్యుడగు అంటే తండ్రి యొక్క స్వభావం కలిగిన వాడు కాబట్టి తండ్రి అనే పేరు పెట్టబడింది, సమాధానం అంటే సమాజంలో ఉన్న వారిని అందరినీ దేవునితో సమాధానపరచువాడు కాబట్టి సమాధానకర్త అని పెట్టబడింది. గుణాన్ని బట్టి ఆ పేర్లు ఉన్నాయా? పేరుని బట్టి గుణం ఉందా? అర్థమవుతుందా? గుణాన్ని బట్టే కదా. ఇప్పుడు ఆ గుణం ఉన్న పేర్లో రక్షణ ఉందా లేదా? ఉందా? ఇప్పుడు 6 పేర్లేని కాదు, బైబిల్లో సుమారు 2000 పైబడి పేర్లు ఉన్నాయి. అర్థమవుతుందండి? నేను చూశాను, నెట్లో చూశాను. 2000 సుమారు, ఎంతో సరిగా గుర్తులేదు, 200 ఏంటి పేర్లు ఉన్నాయి ఆయనకి. ఈ పేర్లన్నీ కూడా మనం తీసుకొస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పేర్లన్నీ మనము పెడితే యేసుక్రీస్తు గారి పేరుతో ఆ పేర్లన్నీ తర్వాత, యేసుక్రీస్తు గారి తర్వాత ముందు పెట్టబడినప్పటికి కూడా ఈ పేర్లన్నిటిలో మనకు రక్షణ ఉందా? రక్షణ ఉందా? ఉందా లేదా? చెప్పండి. నీరసం వస్తుందా? ఉందా లేదా? రక్షణ ఉందా లేదా? ఉందా? రక్షణ ఉందా? రక్షణ ఉంది. గుణాన్ని బట్టే కదా. గుణాన్ని బట్టే కదా రక్షణ. యోహాను సువార్త 14:6. యోహాను సువార్త 14:6. అందరికీ సుపరిచితమైన మాట. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు.
ఇందాక చెప్పబడిన మాట ఈ నామంలో తప్ప ఏ నామం ముందు రక్షణ లేదు. ఇక్కడ యేసుక్రీస్తు గారు చెప్తున్న మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప. నేనంటే ఎవరు అనుకుంటున్నారు? యేసుక్రీస్తుని. నేనంటే ఎవరు అనుకుంటున్నారు? మార్గాన్ని. నేనంటే ఎవరు అనుకుంటున్నారు? సత్యాన్ని. నేనంటే ఎవరు అనుకుంటున్నారు? జీవాన్ని అంటున్నారు యేసుక్రీస్తు వారు. అర్థమవుతుంది. సత్యము ఆయనే, యేసుక్రీస్తు ఆయనే, జీవము ఆయనే, మార్గము ఆయనే. ఆయనే అంటే ఇప్పుడు సత్యం అనేది ఆయన పేరే, మార్గం అనేది కూడా ఆయన పేరే. కృష్ణ గారు, మార్గం అనేది కూడా అర్థమవుతుంది, నమ్ముతానరా? మార్గం అనేది కూడా ఆయన పేరే, జీవం అనేది కూడా ఆయన పేరే. గుణాన్ని బట్టే కదా, ఆయన చేసిన పనులను బట్టే కదా, అవునా కాదా? మరి ఇంకో పేరు యోహాను సువార్త 1:1 వచనంలో ఉంటది. ఇంకో పేరు చూద్దాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆ వాక్యమే 14. ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించాడు. ఎవరు? యేసుక్రీస్తు గారు. ఎవరండి? ఇప్పుడు యేసుక్రీస్తుకి గారికి ఏం పేరు ఉంది? వాక్యం అనే పేరు ఉంది. అర్థమవుతుంది లేదా? ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే జీవము, ఆయనే ఇమ్మానుయేలు, ఆయనే ఆలోచనకర్త, ఆయనే నిత్యులకు తండ్రి, ఆయనే సమాధానకర్త, ఆయనే బలవంతుడైన దేవుడు, ఆయనే శ్రీమంతుడు, ఆయనే సత్యవంతుడు, ఆయనే నిత్య జీవం కలిగిన వాడు, యోధా గోత్రపు సింహం ఆయనే, నజరేయుడైన యేసు ఆయనే. ఆయనేనా? అవన్నీ పేర్లేనా? అవన్నీ పేర్లేనా? ఆ పేరులో రక్షణ లేదా? మరి ఈ పేరులోనే రక్షణ ఉందని రాయబడింది. మరి ఆ పేరులో రక్షణ ఉందంటున్నారు. కారణం ఏంటి చెప్పండి? ఈ పేరులోనే రక్షణ ఉందని అపొస్తలుల కార్యాలు చదివారు కదా. మరి ఇవన్నీ పెట్టబడిన పేర్లే కదా. మరి ఆ పేరులో రక్షణ ఉంటది అంటున్నారు కదా మీరు. కారణం చెప్పండి. ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్. ప్రియమైన దేవుని పిల్లరా, మీరు గమనించండి, మీరు ఆలోచించాలి. కారణం ఏంటి? కారణం ఏంటి? ఆ పేరుని సిలువ వేయబడ్డారని. ఆ పేరుని వేసారా? యేసుక్రీస్తు వారిని వేసారు. అదే పేరు వచ్చిన తర్వాత ముందు నియమింపబడలేదా? పేరు పెట్టక ముందు నియమింపబడ్డాడు. ఆయన జీవం, ఆయన మార్గం, ఆయన సత్యం, ఆయన వాక్యం, ఇన్ని పేర్లు ఉన్నాయి. ఇవన్నీ క్యారెక్టర్లు. ఇవన్నీ కూడా చేస్తున్న పనులు బట్టి పెట్టబడింది. అతనికున్న అధికారం బట్టి పెట్టబడింది. ఆయనకున్న బలం బట్టి పెట్టబడింది. ఆయనకున్న గుణం బట్టి పెట్టబడ్డాయి. ఇప్పుడు పేరు అంటే తీరు లేకపోతే పేరుకు ముఖ్యమేమి కాదు. తీరు ఉంటేనే పేరుకు విలువ. అంతేనే కదా? ఒకరి తీరు బాగుందనుకోండి, ఆడి పేరు బాగుంటది. పేరు బాగున్నంత మాత్రానికి తీరు బాగోకపోతే ప్రయోజనం ఏమీ లేదు, పేరుకి వాల్యూ ఏమీ లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు అని పేరు పెట్టుకుని, యేసు అని పేరు పెట్టుకున్న చాలా మంది ఉన్నారు. రైలు అర్థమవుతుందండి. యేసు అని చెప్పి పేరు ఉంటది, వెళ్ళి చూస్తాడు, కళ్ళు దొంగ ఉంటాడు. అర్థమవుతుంది. ఆ మందు కొట్టు ధర ఉంటాడు. ఆడి పేరు ఏం పేరు ఉన్నాయంటే యేసు. మరి ఆడి పేరు వాళ్ళ ప్రయోజనం ఏమో చెప్పండి. అర్థమవుతుంది. తీరుని బట్టి పేరు, పేరుని బట్టి తీరు రాదు. వస్తుందా? రాదు. తీరుని బట్టి పేరుకు విలువ వస్తుంది, ఆ పేరు గొప్పతనం వస్తుంది. యేసుక్రీస్తు వారి యొక్క నామములోనే రక్షణ కలుగుతుందంటే ఆయన బ్రతికి చూపించాడు కాబట్టి ఆ నామానికి విలువ వచ్చింది. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా స్వామి గారు? అర్థమవుతుందా? ఆయన బ్రతికి చూపించాడు కాబట్టి, పేరును బట్టి సిలువ వేయబడ్డాడు, ఆ సిలువ వేశాడు కాబట్టి రక్షణ వచ్చింది కాదు. ఆయన బ్రతికి చూపించాడు.
చూపించాడు కాబట్టి యేసుక్రీస్తు అనే పేరుకి విలువ వచ్చింది. విలువ వచ్చింది కాబట్టి ఈ పేరులోనే రక్షణ ఉంది అన్నారు. అంటే బ్రతికితే రక్షణ ఉంటదా? ఉండదా? ఆయన ఎలా బ్రతికాడు, ఎలా చూపించాడు, ఎలా తీరుని చూపించాడు? గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులను తీర్చబడేవారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడ్డారు. 4 వచ్చింది నాన్న, చదువు. కింద వచ్చిన నిన్ను వలే నీ పొరుగు వారిని, ఆ మాట ఉంటుంది చూడండి, ఉందా? అది కాదు, నిన్ను వలే నీ పొరుగు వారిని. ధర్మశాస్త్రం అంతయు రామపత్రిక ఒకసారి చూడండి, ఉందా అందులో? 14 క్షమించండి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉంది. ధర్మశాస్త్రం ఎవరు నెరవేర్చారు? క్రియలతోనేనా నెరవేర్చారా? ఆయన నెరవేర్చాడు కాబట్టి సిలువ ఎక్కబడ్డాడు. సిలువ ఎక్కాడు కాబట్టి ఆయనకి ఆ పేరు నిలబడింది, పెట్టబడింది కదా, నిలబడింది. ఆ పేరుకి విలువ వచ్చింది. అర్థమవుతుందండి? ధర్మశాస్త్రం నెరవేర్చబడిన తర్వాతే ఆయన సిలువెక్కాడు. ఎందుకంటే ఆయన బ్రతుకున్న కాలం అంతా కూడా నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అనే సిద్ధాంతాన్ని విడిచిపెట్టలేదు. అర్థమవుతుందా లేదా? ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సింది, చేయవలసింది ఏంటంటే తన వలే తన పొరుగు వాడిని ప్రేమించాలి. అందుకంటే క్రైస్తవ్యం ప్రపంచం మొత్తం విస్తరిస్తుంది. ఎంతమంది ఆర్పాలనుకున్నా, ఎంతమంది ఆపాలనుకున్నా, ఎంతమంది అదిమేయాలనుకున్నా, ఎంతమంది చిదిమేయాలనుకున్నా క్రైస్తవ్యం ఎప్పటికీ కూడా ఆరిపోదు, ఆదమబడదు, చిదమబడదు. ఎప్పటికి కూడా వెలుగుతూనే ఉంటది. ఎందుకంటే నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే క్రైస్తవుల్లోకి ఎక్కుతుందో అప్పుడు క్రైస్తవ్యం అంతం అవ్వదు. ఎప్పుడైతే క్రైస్తవ్యంలో అది ఉండదో అప్పుడు ఆటోమేటిక్గా అంతం అయిపోద్ది. ఆవిడ అంతమైందని చెప్పలేదు. క్రీస్తు ఆ విధంగా ప్రవర్తించాడు. ఏ విధంగా అండి? ధర్మశాస్త్రం అంతా ఎలా నెరవేర్చాడు యేసుక్రీస్తు వారు? ఒక్క మాటతోనే. క్యారమ్స్ లో ఆ ఒక్క పెట్టి కొడితే గేమ్ క్లోజ్ అయిపోద్ది కదా, అయిపోద్దా? ఆ ఒక్క మాటతోనే గేమ్ క్లోజ్ చేశారు, ధర్మశాస్త్రాన్ని ముగించారు. ఆ మాట ఏంటి? నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించిన వాడు పరలోకానికి వెళ్తాడా? యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది, అండర్లైన్ చేసుకోండి బైబిల్లోని. మరణములో నుండి జీవములోనికి, సహోదరుని ప్రేమిస్తే మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. రాసుకోండి, తర్వాత బైబిల్ తీసుకోండి. ఇప్పుడు కాదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత. ఓకేనా? అర్థమవుతుందా? తొందర తీయడం ప్రాక్టీస్ చేయండి బైబిల్. ఏదో ఆకతాయికంగా బైబిల్ పట్టుకొని మనము వచ్చేసేమో, ఆకతాయికంగా మీకు లేదు, చెప్తున్నాను ఎందుకని మంచిదని. ఆకతాయికంగా మీరు ఉండకూడదు బైబిల్ విషయంలో. ఎందుకంటే బైబిల్లో ఉన్న సంగతులు మనకు అర్థం కాకపోతే సమాజానికి మనం తెలియచేయగలమో చెప్పండి? కొంతమంది మూర్ఖులు అడుగుతున్న మూర్ఖపు ప్రశ్నలకి మన సమాధానము
చెప్పలేము. భూమి గుండ్రంగా లేదు, భూమి బలపరుపుగా ఉందని బైబిల్ చెప్పింది. అది అబద్ధాల పుస్తకం అని చెప్తున్నాడు ఒకడు ఎదవ. భూమి గుండ్రంగా ఉందని బైబిల్లో ఇప్పుడు మనం చూసాం. వేలాడుతుందని చూసాం లేదా? చూసాం కదా. మరి మన బైబిల్ తెచ్చుకోకుండా, బైబిల్ చూడకుండా, బైబిల్ ఏ అధ్యాయం ఎక్కడ ఉందో మనకు తెలియదు. ఏ అధ్యాయం ఎక్కడ ఉందో మనకు తెలియదు. ఎప్పుడైనా టెస్ట్ పెడతాను మీకు, ఏ అధ్యాయం ఎక్కడ ఉందనే విషయంలో. అర్థమవుతుందా? టెస్ట్ లో పాస్ అవ్వాలి. హబక్కూకు ఎక్కడ ఉంది, నెహెమ్యా ఎక్కడ ఉంది కదండి. ఈ అధ్యాయులు చెప్పి టక 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 బైబుల్ అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరిగేసేస్తారు. ఎందుకంటే తెలియదు, ఎప్పుడు ఆ అధ్యాయులు ముట్టము. కనుక బాగా అర్థం చేసుకోండి. చెప్పినప్పుడు పట్మని రాసుకోండి. మీకు సాధ్యమైనంత వరకు 1 minute కాదు, 1 second 2 seconds లో తీయాలి. రెఫరెన్స్ 1 second 2 seconds లో తీయాలి. 2 రెప్పలు ఇలా ఆడించే లోపల మీరు తీయగలగాలి. అలా తీయగలిగితేనే మీకు బైబిల్ బాగా అర్థమవుతుంది. ప్రతి రెఫరెన్స్ ఎక్కడ ఉందో మీకు బాగా తెలుస్తుంది. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువునాను. మనం సహోదరులను ప్రేమించుతున్నాం కనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్న సహోదరుని ప్రేమించే ప్రతివాడు మరణంలో నుండి జీవంలోకి దాటుతాడు. మరణంలో నుండి జీవంలోకి దాటుతాడు. నువ్వు ఇక్కడికి వచ్చి మోకరించి ప్రార్థన చేసావు, నువ్వు పరలోకంకి వెళ్ళిపోతావు అనుకోకు. ఇక్కడికి వచ్చి మోకరించి ప్రార్థన చేసావంటే పరలోకంకి వెళ్ళిపోతారని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఊహించుకోకండి. మీరు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకున్నంత మాత్రం పరలోకం వెళ్ళిపోతారని భ్రమలో ఉండొద్దు. భ్రమలోని ఉండకండి. మీరు ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పేశారన్నంత మాత్రంగా, ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చి వాక్యం చెప్పారన్నంత మాత్రం మీరు పరలోకానికి నేనైనా మీరైనా వెళ్ళిపోరు. మీరు ఉపవాసాలు ఉన్న పరలోకానికి వెళ్ళరు. అర్థమవుతుంది లేదు? మీరు కన్నీరు కార్చి ప్రార్థన చేసిన పరలోకం వెళ్ళరు. ఒక్క రెఫరెన్స్ తో కొట్టారు ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమిస్తే నువ్వు మరణం నుండి జీవంలోనికి దేన్ని దాటిపోయావు? ఈ మధ్యలో ఇవన్నీ కూడా దాటిపోయావు. ఏంటది? ప్రార్థన చేయడం, ఉపవాసం చేయడం ఇవన్నీ వేస్ట్ కాదు. ఇవన్నీ వేస్టా పనికొచ్చేవో వచ్చేవారు నేర్చుకుందాం. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ లో లేవు అవి. అర్థమవుతుందా? ప్రార్థన చేయడం, ఉపవాసం చేయడం, సావాసం చేయడం, సండే ఆరాధనకి కూడుకోవడం, కన్నీటి ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, వాక్యం బోధించడం, ఇవన్నీ దాటిపోయాడట. ఎక్కడి నుండి? సహోదరుని ప్రేమించే అనే ఒక్క సూత్రాన్ని పాటించి ఇవన్నీ దాటిపోయి జీవంలోనికి ప్రవేశించారు. మరి ఇవన్నీ వేస్టో కాదో వచ్చి వరం నేర్చుకోండి. అర్థమవుతుందా? దాటిపోయాడు. ఒక్క రెఫరెన్స్ తోను, ఒక్క మాటతోనే దాటిపోయాడు. సహోదరుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని ఒక్క మాటని నెరవేర్చి యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం మొత్తాన్ని కొట్టివేశారు. ధర్మశాస్త్రంలో రాయబడిన ఆజ్ఞలు ఎటువంటివి తెలుసా ప్రియమైన దేవుని పిల్లరా? అందులో రాయబడిన ఆజ్ఞలు, నీ తల్లిదండ్రులను సన్మానించు. అవునా? తల్లిదండ్రుల్ని సన్మానించు, నీ పొరుగు వారిని ఆశింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, నరహత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, వ్యభిచరించవద్దు. ఇవన్నీ నీ సహోదరులు ప్రేమిస్తే ఇవన్నీ ఆటోమేటిక్ నువ్వు చేయడం మానేస్తావు. అంతేనే కదా? ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, నాకు సహోదరుడు అనుకోండి. నా తల్లిదండ్రులు సన్మానించాలి, నా సహోదరుని సన్మానించాను, ఆటోమేటిక్గా మా నాన్నగారిని సన్మానించినట్టుగా కాదు. అర్థమవుతుందా? ఆటోమేటిక్ మా నాన్నగారిని సన్మానించినట్టు కాదు. అర్థమై లేదండి, ఊర్లో ఉన్న వారిని అందరినీ నేను ప్రేమిస్తున్నాను, అభిమానిస్తున్నాను, వాళ్ళ దగ్గర నేను మెప్పు పొందుకోవాలని, వాళ్ళ దగ్గర గొప్పవాడిని మంచివాడిని అనిపించుకోవాలని తాపత్రయపడుతున్నాం. తద్వారా మా నాన్నకి పేరు వస్తుంది, సన్మానించినట్టుగా కాదు. అంటే ఒక్క రెఫరెన్స్ తో సహోదరుని ప్రేమించాం. లేకపోతే చెల్లెలు సహోదరులు ఉన్నారు, ఇక్కడ చెల్లెమ్మలు ఉన్నారు, వీళ్ళందరినీ ఒక అన్నయ్యగా నేను ప్రేమించాను. మైండ్లో తప్పుడు ఆలోచనలు రావు. వస్తాయా? ఒకళ్ళు వస్తాయి అంటే వాడు దెయ్యపు సంబంధం. ఒకళ్ళు వస్తాయి. కొంతమంది సేవకులు ఉన్నారు, ఎదవుడు,
వాళ్ళకి వస్తున్నాయి అంటే వాళ్ళు దెయ్యాలకు పుట్టిన వాళ్ళు, దేవునికి పుట్టిన వాళ్ళు కాదు. అర్థమవుతుంది? దెయ్యపు సంబంధులు రాకుండా ఉండాలి అంటే ప్రియమైన దేవుని పిల్లరా, వారు పుట్టుకతో నాభి నుండి పుట్టుకొచ్చిన సహోదరి మనల్ని భావించాలి. ఒక ఉదరం నుండే, ఒక తండ్రి పిల్లలమే కదా మనం అందరము, అవునా కాదా? ఒక తండ్రి పిల్లలు మనం విన్నామా లేదా? ఒక తండ్రి పిల్లలమైనప్పుడు మనకు ఆలోచనలు ఎందుకు రావాలి? ఆ ఆలోచనలు ఎందుకు పుట్టాలి? ఒక తండ్రి నుండే పుట్టుకొచ్చాం మనం. నిన్ను వలే నీ పొరుగు వాడిని, నువ్వు ఎలాగైతే నీ శరీరానికి హాని చేసుకోవో, నీ కుటుంబస్తులకు హాని చేయవో, అదే విధంగా పొరుగు వాడిని కూడా హాని చేయకుండా చూసుకుంటే ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చినట్టు. ఇప్పుడు హాని చేయని వాడు, పొరుగు వారిని ప్రేమించేవాడు, పొరుగు వారి కష్టాలు ఎరిగిన వాడు ధర్మశాస్త్రం నెరవేర్చినట్టుగా కాదా? ఎంతమంది నమ్ముతాను? చేతులు ఎత్తండి. బాగా ఆలోచించి చేతులు ఎత్తండి, మళ్ళీ ప్రశ్న వేస్తాను. అందరూ నమ్ముతానరా? అందరూ నమ్ముతానరా? ఇప్పుడు మీకు మాట అడుగుతాను, చూడండి. మరి యేసుక్రీస్తు నామముని ఎవడైతే నమ్మడో వాడు పరలోకం వెళ్తారా? వెళ్ళడా? కొంచెం లాజిక్ నీకు ఐడియా ఉందేమో, మిగతా వాళ్ళకి కూడా ఐడియా ఉండాలి కదా. యేసుక్రీస్తు నామాన్ని, ఈ నామందు తప్ప ఆ నామాన్ని ఎవరు నమ్మరో వాళ్ళు పరలోకం వెళ్ళడని బైబిల్లో రాయబడిందా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం తీసుకోకపోతే పరలోకం లేదు అని రాయబడిందా లేదా? బాప్తిస్మం తీసుకోకపోతే రక్షణ అనేది లేదు. ఇప్పుడు మనం చదువుకున్న మాటల్లో మీరు ఏం చేతులు ఎత్తారు? ఏమని చేతులు ఎత్తారు చెప్పండి. గుర్తుందా లేదా? అయ్యో దేవాలయంలో ఉన్నదా? గుర్తుందా? ఏమని చేతులు ఎత్తారు? ఎందుకు చేతులు ఎత్తారు? మీరు నీకు ఆగమని చెప్పాను. చెప్పండి, మీరు చెప్పండి. ఇక్కడ మెజారిటీ పీపుల్ లేడీసే ఉన్నారు. బస్సుల్లో అన్ని దగ్గర ఆడవాళ్ళ అడిగి చెప్పండి. ప్రశ్న కూడా జవాబు మీరే చెప్పండి. ఏనా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమిస్తే పరలోకంకి వెళ్ళిపోతానని చెప్పి అందుకే చేతులు ఎత్తారు. దీన్ని ఎంతమంది నమ్ముతారంటే ఎత్తారు కదా, కృష్ణ గారు ఎత్తారు, నమ్ముతారా? మరి ఆ మాట నేర్చేద్దాం, తీసిద్దామా బైబిల్లో నుండి ఆ మాట. మరి ఎలా సింక్ అవుతుంది, ఎలా కలుస్తుంది? దీనికి డిఫరెన్స్ తేడా వచ్చేస్తుంది కదా. మరి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించే వారి లిస్ట్, కొంతమంది లిస్ట్ పేర్లు నేను రాసుకుని వచ్చాను, చెప్తాను చూడండి. ఎవరెవరు పొరుగు వారిని ప్రేమించారో వాళ్ళందరినీ. వాళ్ళు యేసుక్రీస్తు నామాన్ని అంగీకరించిన వారు పరలోకంకి వెళ్తారా లేదో మీకు ప్రశ్న అడుగుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పరలోకం వెళ్తారా? తర్వాత శివాజీ గారు, అతను పక్కా హిందూ. శివాజీ అన్న అతను పక్కా హిందూ. ఛత్రపతి శివాజీ అంటే మామూలు శివాజీ అని అనుకోకండి, ఛత్రపతి శివాజీ గారు ఆయన పక్కా హిందువేనా కాదా? హిందూ. అదేవిధంగా ఝాన్సీ లక్ష్మీబాయి మన పుస్తకాల్లో చదువుకోండి, ఆవిడ కూడా హిందూ. తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు, తర్వాత మహాత్మా గాంధీ గారు, తర్వాత మదర్ తెరిస్సా గారు కదండి. ఉన్నారు, చాలా మంది ఉన్నారా లేదా? అలాగే సావిత్రిబాయి పూలే అంటేనా, చదువు సరస్వతి కదా, సావిత్రిబాయి పూలే. తర్వాత ఈ మధ్యన విన్నాను డొక్క సీతమ్మ. వీళ్ళు పరలోకానికి వెళ్తారా? దేవుణ్ణి నమ్మలేదు వీళ్ళు దేవుణ్ణి నమ్మలేదు, యేసుక్రీస్తు గారి గురించి తెలీదు. ఈ లెసన్ కొంచెం డౌట్ గా ఉంటే వచ్చే వారం క్లారిఫికేషన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు యేసు ప్రభువుని నమ్మలేదు, వీళ్ళు దేవుడి గురించి తెలియదు. వీళ్ళకి యేసుక్రీస్తు గారి గురించి తెలుసున్నా సరే వీళ్ళు నమ్మలేదు, తెలుసున్నా సరే వీళ్ళు నమ్మలేదు. పరలోకానికి వెళ్తారా వెళ్ళరా? అది కదా. ఇప్పుడు వచ్చిన ప్రశ్న ఏంటంటే 100లో 99.9% మంది, 99.9%
9% మంది క్రైస్తవులు, 100లో 99.9% మంది క్రైస్తవులు, చెప్పాలంటే 100కు 100 అనుకోండి, యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకోకపోతే పరలోకానికి వెళ్ళరు అంటున్నారు. ఇప్పుడు డొక్కా సీతమ్మ అనే పేరు ఒకరు విన్నారు కదా, ఈవిడ తన కడుపుని చంపుకొని 10 మంది ఆకలి తీర్చింది. ఓకే, అంతేనా? అంతేనా కదా చెప్పండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా మంది బడుగు బలహీన వర్గాలకి ఆశ్రయంగా నిలబడి కష్టాలు భరించి కన్నీళ్లు భరించి త్యాగపూర్వకంగా సమాజం కొరకు, సమాజంలో ఉన్న దళితుల కొరకు నిస్వార్థంగా కష్టపడ్డారు. నువ్వు పరలోక ద్వారబంధం దగ్గర నిలబడితే అంబేద్కర్ గారికి పరలోకం ఇస్తావా ఇవ్వా? చెప్పండి, ఇస్తావా ఇవ్వా? ఇస్తామని చేతులు ఎత్తండి. ఒకళ్ళు ఎత్తారు కదా, ఎత్తికండి. ఇస్తారన్న ఖచ్చితంగా చేతులు ఎత్తండి, పైకి ఎత్తండి. మీకు ప్రశ్న అడుగుతాను. ఓకే, దించండి. నువ్వు చెప్పమ్మా, ఎందుకు ఇస్తావు? నువ్వు నీకు కాదమ్మా, నీ వెనకత్తడా ఎంతో మంది కోసం మంచి మంచి. ఓకే, డొక్క సీతమ్మ అన్నదానం చేసింది. ఓకే, అది వదిలి అంబేద్కర్ గారి గురించి అడుగుతున్నాను. ఆయన గురించి దళితుల కొరకు ఉపయోగపడ్డాడు, మంచి పనులు చేశాడు, పేదల కొరకు పాటుపడ్డాడు. ఓకే, అంతే కదా? అంతేనా? మరి నువ్వు పట్టుకున్న బైబిల్లో ఏమని రాయబడి ఉంది? నువ్వు పట్టుకున్న బైబిల్లో యేసు ప్రభు నామంలో బాప్తిస్మం తీసుకుపోతే పరలోకం ఎవరికి లేదని చెప్పి నువ్వేంటంటున్నావు? ఆయన మంచి పనులు చేశాడు కాబట్టి పరలోకం ఇచ్చేస్తాను, నువ్వు వెళ్తే ఇచ్చేస్తావు నీ దగ్గర ఉంటే. కానీ బైబిల్ అప్పుడు నిన్ను అడుగుతుంది, ఎలాగ ఇచ్చేస్తావు నువ్వు అని. అర్థమవుతుందా? చెప్పమ్మా మోహిని చెల్లి. అంబేద్కర్ గారికి ఇస్తావా పరలోకం? ఒకవేళ నిన్నే కనుక జడ్జిమెంట్ టైంలో నిలబెడితే ఇస్తావా? ఇస్తాం కాదు, అందరు కలిపికు. ఏ రోజు లాస్ట్ తీర్పు అప్పుడు ఈ నిన్న నా మీద మోపబడకూడదని చేతులు కడిగేస్తాడు. అలాగే అందరి మీద కడిగికు. ఇస్తావమ్మా? ఎలాగిస్తావు? దేశం కోసం మంచి పనులు చేశాడు, అది ఇందాక చెప్పు. దేశం కోసం మంచి పనులు చేశాడు, నువ్వు ఇచ్చేస్తావు. కానీ బైబిల్ చెప్తుంది కదా, మరి దాన్ని ఏం చేద్దాం? మనం బైబిలే పట్టుకున్నాం కదా, మనకు ఆధారం బైబిలే కదా. ఆధారం మనకేంటి? బైబిలే కదా. ఏం చేద్దాం? దేవుని దగ్గరికి వచ్చాము, చర్చికి వచ్చామంటే భజించేసి వెళ్ళిపోవడం కాదు, ఇలాంటి విషయాలు నేర్చుకుని వెళ్ళడానికి. అర్థమవుతుందా? ఎందుకంటే సమాజంలోకి వెళ్ళినప్పుడు మనం పట్టుకున్న గ్రంథాన్ని పట్ల మనకి సరైన అవగాహన ఉండాలి. అప్పుడే మనకి సాటిస్ఫాక్షన్. సో ఏదో ఆశీర్వాద ప్రార్థనలు గడగడ హల్లెలూయా చెప్పేసి పండుగ చేసుకుని వెళ్ళిపోవడానికి కాదు, నేర్చుకుందాం. ఏంటి? అంబేద్కర్ గారు చాలా కష్టపడ్డారు, చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా కన్నీరు కార్చారు. నువ్వు ఉంటే ఇచ్చేస్తావు, అలా ఈవిడ ఉంటే ఇచ్చేస్తారు, కావేరమ్మ ఉంటే ఇచ్చేస్తాను అంటుంది. ఇస్తున్నావు అన్నావమ్మా? ఇచ్చేస్తాను అంటుంది. మరి మీరండి? అలాగే మీరు ఏం చెప్తే అది అలాగా ఇచ్చేస్తారా? సో కన్ఫ్యూజన్ లో ఉన్నవారు జాగ్రత్తగా వినండి అనిపిస్తుంది. అందుకే కన్ఫ్యూజన్ లో ఉన్నవారు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అంటే చాలా మంది అలాగే అనుకుంటారు. నాకు కూడా పరిశీలన చేయనంత వరకు నాకు కూడా అలాగే అనిపించింది. అర్థమవుతుందండి? అది చెడేం కాదు, మనం నేర్చుకున్న దాన్ని బట్టి అలాగ అనిపిస్తుంది. మనం ఇచ్చేస్తామంటే, మీరు ఇచ్చేస్తామన్నారంటే మీకు తెలిసి ఉండకపోవచ్చు, తెలివి కూడా ఉండకపోవచ్చు. అర్థమవుతుందా? మీకు బైబిల్ గురించి అవగాహన లేక ఇచ్చేస్తామని మంచి పనులు చేశాడు కదా, ఇచ్చిస్తే ఏమైంది? కదా కష్టమేటి వచ్చిందేంటి? మన సొమ్మేటి పోయిందేంటి? మన ఇంట్లో కారమే ఇచ్చేస్తాము, పసుపు ఉప్పు చింతపండు ఇవే ఇచ్చేస్తాము పరలోకం ఏంటి? ఎందుకంటే సింపుల్ కనిపిస్తుందేమో తెలియకపోతే అలా కూడా ఇచ్చివచ్చు. కానీ తెలుసుకుందాం.
నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు సిద్ధాంతం ఏదైతే ఉందో, సూత్రం ఏదైతే ఉందో, ఆ వచనం ఏదైతే ఉందో, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించని వచనం ఏదైతే ఉందో, అందులో నీకు స్వార్థం లేదు. అందులో నీకు స్వార్థం అనేది లేదు. స్వార్థం అనేది లేకుండా ఉంటేనే ఆ వచనము నీలో నెరవేరినట్లు. అందులో అసూయ లేకుండా ఉంటేనే ఆ వచనము నెరవేరినట్లు. అందులో కామవాంఛ లేకుండా ఉంటేనే ఆ వచనము నెరవేరినట్లు. అందులో స్వలాభం లేకుండా ఉంటేనే ఆ వచనము వారి విషయంలో నెరవేరినట్లు. అందులో పొరుగు వారిని ప్రేమించే విషయంలో తనకున్నదంతా సమర్పించగలిగిన త్యాగ గుణం ఉంటేనే ఆ వచనము నెరవేరినట్లు. ఇప్పుడు మనం చెప్పుకున్న పేర్లు, లేకపోతే ఎంతమంది అయితే మహానుభావులు ఉన్నారో, ఎంతమంది అయితే మహానుభావులు అయితే ఉన్నారు కదా, ఉన్నారు లేదా? ఉన్నారు. వాళ్ళందరూ ఎంతమంది అయితే ఈ మహానుభావులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ క్వాలిఫికేషన్ కలిగి ఉంటేనే వాళ్ళ రెఫరెన్స్ కి అర్హులు. ఒకవేళ ఉంటే వాళ్ళ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లే, లేకపోతే మనం చూడలేదు కదా, మనం ప్రత్యక్షంగా చూడలేదు కదా, మనం చూసిన కొంత వాళ్ళ జీవితాలని మనము చూడలేదు. సో అవి ఉన్నాయనుకోండి, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఏం చేసినట్టుగా నెరవేర్చినట్లే అవి ఉన్నాయంటే. యోహాను మొదటి పత్రిక 4:12 చదవండి మరోసారి, మరొక మాట. 4:12. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడు చూసి ఉండలేదు. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడు చూసారా? ఎవరైనా చూసారా? నిజం చెప్పండి. ఎంతమంది నమ్ముతున్నారు ఆ మాట? దేవుణ్ణి ఎవరైనా చూసారా? నిజంగానే నిజం చేతులు వేసి చెప్పండి. ఎంతమంది దేవుణ్ణి చూడలేదు? చూడలేదా? ఎవరు చూడలేదు దేవుణ్ణి? చూడగలరా? ఎవరైనా చూడగలరా? మరి కొన్ని సంఘాల్లోని కొంతమంది పాస్టర్లు నాకు దేవుడు అది కనిపించడం అంటాడు. దేవుడు నాకు కనిపించడం అంటే నిజమేనా? అసలు దేవుడు ఎలా ఉంటాడు చూడడానికైనా? నాకు రాత్రి సూపర్ స్టార్ కృష్ణ కనిపించాడంటే నమ్మొచ్చు. ఎందుకంటే కరుణమేడి సినిమా తీశాడు. కరుణమేడి సినిమా శాంతి సందేశం, కరుణమేడి కాదు, శాంతి సందేశం సినిమా తీశాడు. అందులోనే యేసు ప్రభు గెటప్ వేశాడు కాబట్టి రాత్రి సూపర్ స్టార్ కృష్ణ కనిపించాడంటే మీరు నమ్మగలరు. కానీ దేవుడు కనిపించడు అంటారు. నాకు దేవుడు కనిపించడు అది మాట చెప్పాడు. ఇక్కడ పలానా కృపవతి అమ్మ ఉంది, ఆవిడ ముసుగు వేసుకుని ఉంది, ఆవిడని దేవుడు పిలుస్తున్నాడు. రాత్రి దేవుడు చూపించడు అంటాడు. నిజమేనండి? అబద్ధం, స్ట్రాస్. దేవుడిని ఎవరు చూడలేదు కనుక చదవన్నాను. మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు ఏమవుతుంది? ఒకళ్ళు ప్రేమించుకుంటే ఆయన ప్రేమ మన మీద ఉంటదట. మనం ఒకరినొకరు ప్రేమించుకుంటే ఆయన ప్రేమ మన మీద ఉంటది. మనము సహోదరుని ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఓకే, మీకు అర్థమవుతుందా? నేను కృష్ణ గారిని ప్రేమించాను అనుకోండి, అప్పుడు దేవుని ప్రేమ నా మీద ఉంటది. నేను ఒకవేళ కృష్ణ గారిని ద్వేషించాను అనుకోండి, సంఘాల్లో జరుగుతుందా? మరి దేవుడు ఎక్కడ ఉంటాడు? ఆయన నన్ను ప్రేమించాడు అనుకోండి, ఆయన యందు దేవుని ప్రేమ ఉంటది, నా యందు ఉండదు. మళ్ళీ నా యందు ఉండదు, ఆయన యందు దేవుని ప్రేమ ఉంటది. దేవుని ప్రేమ నెరవేర్చబడుతుంది. ఆయన నన్ను ద్వేషిస్తే, ఇప్పుడు అంబేద్కర్ గారు సమాజంలో ఉన్న సహోదరులను ప్రేమించారు. ఇప్పుడు దేవుని ప్రేమ ఎవరి మీద ఉంది? అర్థమవుతుంది లేదా? చాలా మంది ఆయన మెచ్చుకుంటున్నారంటే అర్థం ఏంటి? ఆయన మీద దేవుని ప్రేమ ఉంది కాబట్టే
మెచ్చుకుంటున్నారు. అర్థమవుతుందా లేదా? ఒక దుష్ట కార్యాలు చేసినోడి మీద ఉంటది అభిమానం, ప్రేమ. ఒక తాగుబోతు తిరిగిపోతే యాదవ్ మీద ఉంటది, దొంగతనం చేసినోడి మీద ఉంటది అభిమానం. ఇప్పుడు అంబేద్కర్ గారైనా, గాంధీ గారైనా, సావిత్రిబాయి పూలే గారైనా, వీళ్ళందరి మీద మనుషుల యొక్క అభిమానము, ప్రేమ, ఆప్యాయతలు వాళ్ళ గుండెల్లో పెట్టుకుని చూసుకున్నంత అభిమానం. అర్థమవుతుందా? వాళ్ళని ఆరాధించే అంత అభిమానం ఎక్కడి నుండి వస్తుంది? వాళ్ళు ఎదుటి వారి విషయంలో చూపించిన ప్రేమను బట్టే వస్తుంది. నీవు కొలుచు కొలత చొప్పునే నీకును కొలవబడినను మాటలు నెరవేర్చడం లేదా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించనే మాట వాళ్ళకి తెలియదు, బైబిల్లో రాయబడింది. కానీ వాళ్ళ క్రియల్లో చూపించారా లేదా? చూపించారా లేదా? క్రియల్లో చూపించారా? చూపిస్తే అది నెరవేర్చినట్టుగా, నెరవేరిస్తే ధర్మశాస్త్రం నెరవేర్చినట్లుగా. ధర్మశాస్త్రం నెరవేరిస్తే క్రీస్తు ఏ విధంగా నెరవేర్చారో వీళ్ళు కూడా ఆ విధంగా నెరవేర్చినట్లే. ఆ విధంగా నెరవేరిస్తే నీతి జీవము ఉంటదా? ఉంటదా? మరి బైబిల్లోని మాట ఏం చేద్దాం? అటు ఇటు తిప్పి అక్కడ తీసుకొస్తున్నాం అన్నయ్య. మరి బైబిల్లో నుండి ఏం చేద్దాం? చూడండి, గలతీయులకు రాసిన పత్రిక ఒక మాట చూసుకుందాం. క్షమించండి, రోమిలకు రాసిన పత్రిక రోమ 2:11 నుండి 15 వచనం చదవండి. సుధా, నీ ఫోన్ ఒకసారి అయినా 2:11 నుండి 15 వచనం. దేవునికి పక్షపాతం లేదు. అందరూ తీయండి, ఒక నిమిషం ఆగునా, అందరూ తీయండి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, అందరూ బైబిల్ తీయండి. బైబిల్ తీసారా? అందరూ తీసారా? రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుతున్నాడు. లైన్ టు లైన్ అందరూ చూడండి. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదువుతున్నారు. 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నారు. లైన్ టు లైన్ చూడాలి. దేవునికి పక్షపాతం లేదు. చూసారా? అందరూ చదవండి అతనితో పాటు. అతనితో పాటు కీర్తన చదువుకున్నట్టుగా. ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకే నశించదు. ధర్మశాస్త్రం కలిగిన వారే పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు పొందుదు. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించేవారు నీతిమంతులుగా ఎంచబడదు. ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసి వారు ధర్మశాస్త్రం లేని వారైన తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. చదివారు కదా? చదివారా? మీకు అర్థమైంది కృష్ణ గారు? ఏమైనా అర్థమైంది? ఒకసారి జస్ట్ వివరణ ఇవ్వండి. వాళ్ళకి కూడా తెలియదు, స్త్రీలకు కూడా కొంతమందికి రిఫరెన్స్ తెలియదు, చదవలేదు, వినలేదు కూడా. మీరు కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఇవ్వగలరా? చిన్న వివరణ ఇవ్వగలరా? ధర్మశాస్త్రం అనుసరించి నడవని వాడు ధర్మశాస్త్రం అనుసరించి నడుస్తున్నట్టు నేనే అంటే కొద్దిగా ఫీల్ అవుతారని. అలాగర్థమైందా? మాట? ధర్మశాస్త్రం లేని చదవండి, మీరు చదవండి. ధర్మశాస్త్రం లేని అన్ని జనులు ధర్మశాస్త్రం లేని అన్ని జనులు స్వాభావికముగా ధర్మశాస్త్రానుసారమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు
ఇప్పుడు ఎవరు ఉన్నారు అలాగా? ఇప్పుడు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు ఎవరున్నారు? సావిత్రిబాయి పూలే గారు ఎవరున్నారు? డొక్కా సీతమ్మ గారు ఎవరున్నారు? మహాత్మా గాంధీ గారు. ఎవరైతే గొప్ప గొప్ప వారు ఉన్నారో, పేదల కొరకు ప్రాణం పెట్టిన వారు ఉన్నారో, గొప్ప గొప్ప వారు, మహానాయకులు, ఉన్నతమైన వారు, సమాజం కొరకు వారి ప్రాణాన్ని, త్యాగాన్ని ఇచ్చిన వారు, ధనాన్ని ఇచ్చిన వారు, కష్టాన్ని ఇచ్చిన వారు, పిల్లలు కూడా చూసుకోలేని వారు ఎవరు ఉన్నారో వీళ్ళందరూ ఎలాంటి వారు తెలుసా? వాళ్ళ కాడ బైబిల్ లేదు, వింటున్నారమ్మా? వారికి బైబిల్ లేదు, వాళ్ళు ఆదివారం కూడుకోరు, వాళ్ళు భజన చేయరు, వాళ్ళు హల్లెలూయా ఆరాధన చేయరు, ఏది చేయరు. కానీ వాళ్ళకి ఏది లేదు, బైబిల్ లేదు, ఏది లేదు, కానీ క్రియలు ఉన్నాయి. దేవుడు లేదు, వాళ్ళ దేవుడు కూడా వాళ్ళు లేడు అనకండి. దేవుడు అంటే ఏంటో తెలియదు. అదే అనండి. వాళ్ళలో దేవుడు లేడు అనకండి, వాళ్ళలో కూడా దేవుడు ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ క్రియలు ఉన్నాయి. వాళ్ళు ఏముందండి? క్రియలు ఉన్నాయి. వాళ్ళకి 100కి 100% క్రియలు ఉన్నాయి. ధర్మశాస్త్రం అదే మాటలో అంటున్నాడు. ధర్మశాస్త్రం నువ్వు చదివేసి, బైబిల్ చదివేసి, మా నాన్నగారు చదువుతారు కొత్త నిబంధన తీసుకొని, ఏది చదువుతారు చదువు, నాకు అర్థం అవ్వదు. కొత్త నిబంధన తీసి చదువుతారు. దుకాణం ఉన్నప్పుడు, టీ దుకాణం దగ్గర, అతను షాప్ దగ్గర ఉన్నప్పుడు కొత్త నిబంధన చూసి చదువుతారు. ఎక్కడికి వచ్చి కీర్తన చదవమంటే 5 నిమిషాలు అరగంట అయిపోతుంది. ఏం చదువుతారంటే ఏం చదువుతారు మరి స్పష్టంగా చదవడం రావాలి కదా. డైలీ చదివినాడు ఓకే, రావాలా లేదా? రావాలా? 10th క్లాస్ మనం రాస్తున్న ఎగ్జామ్స్ మనం స్పష్టంగా చదవడం రావాలి కదా. రావాలా లేదా? రావాలి. నేర్చుకోండి ఖచ్చితంగా. బైబిల్ స్పష్టంగా చదవడం నేర్చుకోండి, లేకపోతే మీనింగ్ మారిపోద్ది. నోవహు అట్లు చేశాను అంటే అట్లు చేశాడు కదా అనుకుంటారు. పాస్టర్ అట్లు చేశాడు నోవహు అన్నాడు, అలాగైపోద్ది. అట్లు చేశాడు, అప్పటి నుండి అట్లు స్టార్ట్ అయ్యావా? అట్లు అంటే దోసులు, అలాగైపోద్ది స్పష్టంగా చదవడం రాకపోతే. అర్థమవుతుంది? నాకు కూడా రాదు, నేను నేర్చుకుంటున్నాను. ఓకే, ఏమనుంది? ధర్మశాస్త్రం లేకుండా స్వాభావికంగా వాళ్ళు ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా ఎవరైతే నీతి క్రియలు చేస్తారో వాళ్ళు ధర్మశాస్త్రం లేకుండాయే వాళ్ళు ఏమని రాయబడి ఉంది? వారే ధర్మశాస్త్రమైన వాళ్ళే పుస్తకం అయిపోయారట. ఇప్పుడు యేసుక్రీస్తు గారు ఎలా వాక్యం అయిపోయారు? ఎలాగ వాక్యం అయిపోయారు యేసుక్రీస్తు వారు? వాక్యం అనే మాటలు క్రియల రూపకంగా ఉన్నారు కాబట్టి శరీరధారిగా మన ముందుకి వాక్య రూపంలో వచ్చాడు. అర్థమవుతుందా? ఆ వాక్యం అంటే 66 పుస్తకాలు కంప్లీట్ గా యేసుక్రీస్తులో ధరింప చేయబడ్డారు. అర్థమవుతుందా? యోహాను సువార్తలో, యోహాను పత్రికలో ఒక మాట ఉంటుంది, దయచేసి దొరికితే తీయండి. ఎక్కడ రాసిన దొరకట్లేదు. ఆయనతో అన్యోన్య సావాసం గలవారని నడిచిన ఎడల అనే మాట ఉంటుంది. యోహాను మొదటి పత్రికలో ఉంటుంది, చూడండి అన్న. బైబిల్ సెర్చ్ చేయండి మొబైల్లోని ఒకసారి, మనకి ఇంపార్టెంట్ మాట అది. ముగించుకుందాం, దయచేసి కొంతసేపు పట్టండి. మొదటి పత్రిక తీసారా? దొరికిందా? మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. మొదటి పత్రిక మొదటి అధ్యాయం, యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం, ఇది చదువుకున్న ముందు కొద్ది మాటలు చెప్తున్నానండి. ఇప్పుడు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకోకపోయినా, యేసుక్రీస్తు నామాన్ని ఒప్పుకోకపోయినా క్రియల మూలంగా వెళ్తారని ఉందా? నమ్ముతండ్రా? ఇప్పుడు నమ్ముతండ్రా? కృష్ణ గారు నమ్ముతండ్రా? నేను నమ్మించట్లేదు, మీరు ఇష్టపూర్వకంగా తెలుసుకోవాలి. నేను ఏదో చెప్పానని నమ్మకూడదు. అర్థమవుతుందమ్మా? క్రియల మూలంగా వాళ్ళు వెళ్తారని ఉందా?
మన ప్రతి వారము మనం రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి. నెలకు ఒకసారి కాదు, ప్రతి వారం తీసుకోవాలి. మీరు తేరు, నేను తేను, మీరు చేయరు, మీరు చేయనివ్వరు, అలా తయారయ్యారు బిలీవర్స్. అర్థమవుతుందండి? గుర్తుపెట్టుకోండి, రొట్టె ద్రాక్షరసం ఎందుకు తీసుకుంటున్నాం? ద్రాక్షరసం అంటే ఆయన రక్తమేనా? ఆయన రక్తం ప్రతి పాపం నుండి కడుగుతుంది అని రాయబడుతుంది కదా. మరి ఇప్పుడు వాళ్ళ రక్తంలో కడగబడట్లేదు కదా. బాప్తిస్మం తీసుకోకపోతే, రక్తాన్ని తీసుకోకపోతే వాళ్ళ రక్తంలో కడగబడినట్లే కదా సుధా. అవునా కదా? ఇప్పుడు వాళ్ళందరూ తీసుకుంటున్నారా? మహానాయకులు అందరూ తీసుకుంటున్నారా? తీసుకోవట్లేదు కదా. తీసుకోవట్లేదు. బైబిల్ చూడండి. ఇప్పుడు చదవండి ఆ మాట చదవండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల ఆయన వెలుగులో ఉన్నారు. ఎవరు వెలుగులో ఉన్నారు? యేసుక్రీస్తు గారు. అంటే వెలుగులో ఉన్నారంటే లైట్ వేసుకుని ఉన్నారని కాదు దాని అర్థం. అది నీతిమంతుడుగా, పరిశుద్ధుడిగా, మంచిగా ఉన్నాడని అర్థం. అంతే కదా. వెలుగులో ఉన్నాడంటే చీకటి సంబంధి కాదని అర్థం. పాపం తెలియని వాడని అర్థం. దోషం లేనివాడని అర్థం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారమును మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. ఇక్కడ బాగా అండర్లైన్ చేసుకోండి. అన్యోన్య సహవాసం. అన్యోన్య సహవాసం అంటే తెలుసు కదా. ఆదివారపు సహవాసం కాదు, వారానికి ఒక సహవాసము కాదు, శనివారం సహవాసము కాదు, సంవత్సరానికి ఒకసారి సహవాసం కాదు. ఏం సహవాసము? ఎల్లప్పుడు అన్యోన్య సహవాసం. ఎల్లప్పుడు భార్య భర్తలు ఎలాగైతే కలిసి ఉంటారో దేవునితో ఆ విధంగా కలిసి ఉండాలి. దేవునితో ఆ విధంగా మనం కలిసి ఉండాలి. అన్యోన్య సహవాసం కలిగి ఉంటే అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము అప్పుడు కడుగుతుంది. నువ్వు గ్లాస్ తో ఎత్తిపెట్టేసి వెంటనే కడిగిద్దు. గుర్తుపెట్టుకోండి. నెలకొకసారి ఎత్తిపెట్టేస్తారు కదా గ్లాసు. పాపాలన్నీ ఒప్పుకోండి, యేసు రక్తం మీ పాపాన్ని కడిగేద్ది అంటారు కదా. అప్పుడు కడగదు. ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటేనే కలుగుతుంది. ఇప్పుడు ఆయన వెలుగులో ఉన్నాడు. ఆయనతో పాటు మనం వెలుగులో ఉంటే మనం కడగబడతాం. మనతో పాటు తెలియకుండా వెలుగులో ఉంటే అర్థమవుతుందా లేదా? తెలియకుండా వెలుగులో ఉన్నారు. వాళ్ళు పాపము చేయలేదు, దోషం తెలీదు, దేవుని గురించి తెలీదు. పొరుగు వాడిని ప్రేమించాలనే గుణం తప్ప మరి ఇంకో గుణం లేదు. వాళ్ళు కడగబడుతుంది లేదా? కడగబడుతుంది కదా. అర్థమవుతుంది? కడగబడుతుందా? వెలుగులో నడుస్తున్నారు వాళ్ళు. మనం తీసుకొని మరి చీకట్లో ఉంటాం. వాళ్ళు యేసుక్రీస్తు రక్తాన్ని తీసుకోలేదు. అరే నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కిలోమీటర్ లిఫ్ట్ ఇచ్చిన వాడికి థ్యాంక్స్ చెప్తావు, వాడికి గిన్నెలు చల్లనీళ్ళు ఇస్తావు. గిన్నెలు చల్లనీళ్ళు ఇస్తే ప్రతిఫలం పోదు అన్నాడు దేవుడు. మరి అంత ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళ ప్రాణం వేస్ట్గా పోయినట్టుగా చాలా మంది క్రైస్తవులు బైబిల్ని సరిగా చదవక, సరిగా అవగాహన చేసుకోక, నామము అంటే నామం దగ్గర కూర్చునిపోయారు. ఇప్పుడు యేసుక్రీస్తు నామం దగ్గరికి వద్దాం. యేసుక్రీస్తు అనే పేరు, ఈ నామంలో తప్ప మరి ఏ నామంలో రక్షణ లేదు అని రాయబడి ఉంది. యేసుక్రీస్తు నామం దగ్గరికి వద్దాం. కింద వారం వచ్చాం, చిన్న టచ్ చేసి వెళ్ళిపోయామ్మా. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు గారి పేరు నేను అడుగుతాను, చెప్పండి. కృష్ణ గారు ఇంగ్లీష్ లో తెలుసా మీకు యేసుక్రీస్తు గారి పేరు? తెలుసు కదా. అవునా? యేసు అనే పేరు, యేసుక్రీస్తు అనే పేరు ఈరోజు బోర్డు తెద్దాం అనుకున్నాం, తేవడం అవ్వలేదు, డబ్బులు సెట్ అవ్వలేదు. ఇంగ్లీష్ లో జీసస్. యేసుక్రీస్తు గారి పేరు ఇంగ్లీష్ లో ఏంటండి? జీసస్. నా పేరు సంతోష్. ఇంగ్లీష్ లోని
పుంతేసి అవుతుందా, కూడేసి అవుతుందా? ఇంగ్లీష్ లేట్ అవుతుంది. అదేంటి మరి ఈ పేరు ఎందుకు మారలేదు? ఈ పేరు ఎందుకు మారాలి కదా? ఇప్పుడు నా పేరు సంతోష్, ఇంగ్లీష్లో సంతోష్, ఒడియాలో వినోద్కి తెలుగులో వినోద్ అంటాం కదా, ఒడియాకి వెళ్ళేసరికి వినోద్ అంటారు. వినోద్. వసంతి అని తెలుగులో ఉందనుకోండి, ఒడియాకి వెళ్ళేసరికి బసంతి అంటాం. అర్థమవుతుందండి? వాళ్ళకి ప్రొనౌన్సియేషన్, ఒక లెటర్ ప్రొనౌన్సియేషన్ తేడా. అలాగంటారు అనమాట. వికి బి అంటారు. సో అది మనం వదిలేద్దాం. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసరికి, ఆయన దగ్గరికి వచ్చేసరికి తెలుగులో యేసుక్రీస్తు, ఇంగ్లీష్లో, తెలుగులో సంతోష్, ఇంగ్లీష్లో. ఇప్పుడు సంతోష్ అర్థం ఏంటి చెప్పండి? సంతోష్ అర్థం ఏంటి చెప్పండి? తెలీదా? మీనింగ్ సంతోషం కదండి. సంతోషం, సంతోషం ప్రేమ గలవాడు కాదండి. సంతోషం, సంతోషానికి సంతోష్కి అర్థం సంతోషం. ఇంగ్లీష్లోకి వెళ్ళేసరికి చెప్పండి, సంతోషంకి ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటి, అర్థం ఏంటి? అంతే కదా? అంతే. జాయ్ఫుల్, హ్యాపీ, హ్యాపీనెస్. సంతోషంకి హ్యాపీ అంటే ఇక్కడ మన పేరు మాత్రమే రాసుకుంటున్నాం, దాని అర్థం రాసుకోవట్లేదు. ఇక్కడ పేరు కాదు, దాని అర్థం తెలుసుకోవాలి మనం. యేసుక్రీస్తు అంటే పేరు కాదు, దాని అర్థం తెలుసుకోవాలి. ఈ నామములే అంటే పేరు అనే అనుకోకండి. మనకు వచ్చిన గొడవ ఎక్కడ వచ్చిందంటే క్రైస్తవులతోని ఏది పట్టుకుంటే అదే పట్టుకుంటారు, మిగతాది ఆలోచించరు. ఇప్పుడు కూడా గొడవలు ఉన్నాయి. యేసు ప్రభు నామంలో బాప్తిస్మం తీసుకోవాలా, తండ్రి కుమార నామంలో బాప్తిస్మం తీసుకుని క్రైస్తవులు గొడవలు ఉన్నాయి. ఎందుకు గొడవ పడతారో వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకు గొడవలు? ఏ నామంలో బాప్తిస్మం తీసుకుని నువ్వు సరిగా బతకపోతే ప్రయోజనం ఏముంది? అర్థమవుతుందా? ఏ నామంలో బాప్తిస్మం తీసుకున్నా, ఎలా బాప్తిస్మం తీసుకున్నా నువ్వు సరిగా బ్రతకలేదు అనుకోండి, ప్రయోజనం ఏముంది? ఎంత బతికి ఇంటి వెనక చచ్చినట్టుగా ఉంటుంది. అర్థమవుతుందా? కనుక గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సంతోష్ అనే మీనింగ్ సంతోషం. దాన్ని ఇంగ్లీష్లోకి వెళ్ళేసరికి మారిపోయింది. దాన్ని ఇంగ్లీష్లోకి వెళ్ళేసరికి ప్రొనౌన్సియేషన్ మీనింగ్ ఒకటే, ప్రొనౌన్సియేషన్ మారిపోయింది. దాని పలకడం విధానం అనేది మారింది. సో ఇక్కడ పలకడం విధానం మారింది, ఇక్కడ కూడా సేమ్ మారింది. అంటే ఇక్కడ క్యారెక్టర్ను మనం తీసుకోవాలి. ఇక్కడ ఏం తీసుకోవాలి? ఇక్కడ ఏంటిది? క్యారెక్టర్. ఇక్కడ సంతోషం అనేది ఒక క్రియ, ఒక క్రియ తీసుకోవాలి. ఇక్కడ ఏం జరిగింది? ఏం క్రియ జరిగింది? యేసుక్రీస్తు వారు అంటే, యేసు అంటే రక్షకుడని, క్రీస్తు అంటే మనకు తెలుసు కదా. యేసు అంటే రక్షకుడు. యేసు అంటే ఎవరమ్మా? రక్షకుడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. మీనింగ్, అర్థం, రక్షకుడు, అభిషిక్తుడు. రక్షకుడు, అభిషిక్తుడు. ఇప్పుడు మీనింగ్ చూద్దాం. రక్షకుడు అంటే అనేకుల్ని రక్షించేవాడు. ఇప్పుడు ఎవరైతే గొప్ప గొప్ప నాయకులు ఉన్నారో, మంచి మంచి కార్యక్రమాలు చేశారో, వాళ్ళు అనేకుల్ని రక్షించారా లేదా? ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఉన్నారు. ఆయన స్వతంత్ర సమరయోధుల్లో ఒకడు. అనేకులు ఉన్నారు. అంబేద్కర్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వీళ్ళందరిలో మనం ఎక్కువగా పిలుచుకుంటున్నాం కాబట్టి వీరందరూ అనేకులను రక్షించారు. బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో నుండి మనల్ని రక్షించారా లేదా? ఇప్పుడు యేసు అంటే వీళ్ళు ఏం చేశారు? రక్షించారు లేదండి? రక్షించారు లేదా? ఎలా రక్షించారు? వీళ్ళ ప్రాణాన్ని త్యాగం చేసి రక్షించారు. ఇప్పుడు ఆ పేరే వీళ్ళలో ఉందా లేదా? ఆ పేరు ఉందా లేదు? కన్ఫ్యూజ్ అవుతుందా? ఉందా లేదా? లేదా? ఉందా? ఇతని ఆత్మను రక్షించాడు, ఇది శరీరాన్ని రక్షించాడు. ఇతని ఆత్మను రక్షించాడు, వీళ్ళు శరీరాన్ని రక్షించారు. ఉందంటారా? అబ్బా, ఏం లాజిక్ చెప్పారు.
ఉంది మరి, శరీరంలో ఆత్మ లేదా? అబ్బా, కానీ వీళ్ళు శరీరానుసారంగా రక్షించారు ఇతను. ఇప్పుడు చెప్పు ఏంటన్నా, జీతం కోసమా? వాళ్ళు చేసిన వాళ్ళు జీతం కోసం కాదు, స్వతంత్ర సమర యోధులు జీతం కోసం చేయలేదు, త్యాగపూర్వకంగా చేశారు. ప్రజల్ని రక్షించాలి మన వాళ్ళని. ఓకే, అంబేద్కర్ గారు కూడా జీతం కోసం చేయలేదు కదా. వీళ్ళందరూ శరీరం కోసం శరీరాన్ని రక్షించారు, ఆయన ఆత్మను రక్షించారు. కానీ ఆయన సహోదరుని ప్రేమించి ఆత్మను రక్షించారు, వీళ్ళు సహోదరుని ప్రేమించి శరీరాన్ని రక్షించారు. ఇద్దరు గురి ఒకటే కదా, ఆలోచన ఒకటే కదా. ప్రేమించాలి, ప్రేమించి రక్షణలోనికి నడిపించారు క్రీస్తు. ప్రేమించి రక్షణలోకి తీసుకొచ్చారు, రక్షించి తీసుకొచ్చారు ఆ నాయకులు. సో ఇప్పుడు యేసు అనే పేరు రక్షకుడు, క్రీస్తు అనే పేరు అభిషిక్తుడు. క్రీస్తు అనే పేరుకి అర్థం ఏంటి? అభిషిక్తుడు. ఎవరైతే అభిషేకించగలిగిన కెపాసిటీ కలిగి ఉంటారో వాళ్ళే అభిషిక్తులు. అర్థమవుతుందా లేదా? అభిషేకించి కెపాసిటీ అంటే ఎన్నిక చేసే స్థాయిలో ఎవరు ఉంటారో వాళ్ళే అభిషిక్తులు. ఇప్పుడు ఎవరైతే నాయకుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, వీళ్ళందరూ అధికారం కలిగిన వారో కాదా? కొంతమంది నడిపించిన వారో కాదా? ఓ మోషే 6 లక్షల మంది కాల్బలాన్ని నడిపించారు. సమూయేలు నడిపించడం లేదా? అభిషిక్తులే కాదా? మోషే అభిషిక్తులే కాదా? వీళ్ళకి తెలియక, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రోమిల్ రాసిన పత్రిక రెఫరెన్స్ ప్రతి దగ్గర నాయకుల సందర్భం ఎత్తినప్పుడు అండర్లైన్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ లో అది ప్లే అవుతుండాలి మీకు. మీ బ్యాక్గ్రౌండ్ లో రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు ఇది మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా వినిపించాలి మీ మైండ్ లో. నాయకుల గురించి మాట్లాడినప్పుడు వీళ్ళు అనేకుల్ని నడిపించారు, అనేకుల్ని ఎన్నుకున్నారు, అనేకుల్ని నిలబెట్టారు, కొన్ని రాజ్యాంగాలు రాశారు, కొన్ని సిద్ధాంతాలు నిలబెట్టారు. మరి వీళ్ళ అభిషక్తులు కాదా? అర్థమైందా లేదా? క్రీస్తుని నమ్మినవాడు క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అని ఉంది, ఉందా? క్రీస్తుని నమ్మినవాడు క్రీస్తుని ధరించుకొని ఉండాలట. అంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ యేసుక్రీస్తు లక్షణాలు కనిపించాలి. సిలువ వేయబడిన లక్షణాలు కాదు, చెక్ సిలువను పట్టుకుని ఊరేగడం కాదు, అది కాదు కనిపించడం. గుణం యేసుక్రీస్తు గారి గురించి తెలియదు, కానీ వీళ్ళందరిలో ఆ గుణం అనేది ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు చెట్టు దగ్గరికి వెళ్ళి, చెట్టు మామిడి చెట్టు, నీకు యేసు ప్రభు గురించి ఏమైనా తెలుసమ్మా అని అడుగు, చెప్తుందేంటి? కానీ దాంట్లో ఉందా లేదా గుణం? క్రీస్తును ధరించినది ప్రకృతి అని నీకు తెలుసా సోదర? ప్రకృతిలో ఉందా దేవుని గుణం? అలాంటిది నాయకుల్లోనూ ఉందా దేవుని గుణం? ఉందా? మరి ఆల్మోస్ట్ వాళ్ళు ఇండైరెక్ట్ గా దేవుని ధరించుకున్నారా కాదా? అర్థమవుతుందా? ఇండైరెక్ట్ గా ఆ నామాన్ని ఒప్పుకుంటారా కాదా? డైరెక్ట్ గా కాదు, ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకుంటారు. మరి ఒప్పుకున్నారు, ధరించుకున్నారు, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అనే సిద్ధాంతాన్ని పూర్తిగా నెరవేర్చారు, ప్రాణత్యాగాలు చేశారు. అలాంటి వారికి పరలోకం ఇస్తావా ఇవ్వా? నువ్వైతే ఇస్తావేమో. మరలా యేసు ప్రభు గారు అక్కడ ఒక ట్విస్ట్ పెట్టారు చూడండి, మత్తయి సువార్త. నువ్వైతే ఇచ్చేస్తావేమో. మత్తయి సువార్త ఒక ట్విస్ట్ పెట్టారు యేసుక్రీస్తు వారు, చూడండి 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా అని నన్ను పిలిచే ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ప్రభువా అని పిలిచే ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. అలాగని 100 రూపాయలు ఉంది కదని 10 రూపాయలు అన్నం కొనేసి పేదోడికి ఇచ్చేసేవంటే పరలోకానికి వెళ్ళిపోవు. అర్థమవుతుందా? అలాగని వెళ్ళిపోవు. ప్రభువా అని పిలిచావని వెళ్ళిపోవు. నా తండ్రి పరలోకమందున్న ప్రకారం చేయువాడే ప్రవేశించాడు. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే. నీ నామలు దెయ్యాలు వెళ్ళగొట్టలేదా మాట్లాడున్నాం. ఆ దినమందు అక్కడ నేను చదవండి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి
అనేకులు నన్ను చూచి, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, పరలోకం ఇది అనుకోండి, మీకు చెప్తున్నాను, పరలోకం ఇది అనుకోండి, ఎగ్జాంపుల్ గా ఇది అనుకోండి. ఇక్కడికి అనేకులు వచ్చారు. ఎవరు వచ్చారటండి? మళ్ళీ చెప్పండి. అందులో ఎవరెవరు ఉన్నారు? ఎవరెవరు ఉన్నారు? యేసు ప్రభుని నమ్మిన వాళ్ళు, యేసు ప్రభుని నమ్మని వాళ్ళు, అద్భుతాలు స్వస్థతలు, గుడ్డి స్వస్థతలు చేస్తారు కదా, గుడ్డు అద్భుతాలు చేస్తారు కదా. ఈ మధ్య నేను సోషల్ మీడియాలో దంచి కొడతాను. అలాంటి వాళ్ళు అందరూ ఉంటారు. వస్తారు ఎక్కడికి? పరలోక ద్వారం దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు రండి మీకోసం అనుకుని లోపలికి తీసుకెళ్ళిపోరు. అక్కడ జడ్జిమెంట్ జరుగుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మంచి క్రియలు చేసిన వారు పరలోకానికి వెళ్తారు. మంచిగా బ్రతికిన వారు పరలోకానికి వెళ్తారు. దేవుని నమ్మని వారు, యేసుక్రీస్తుని ఒప్పుకొని వారు, నమ్మని వారు కూడా వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఎలాగంటే యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. వింటున్నారా లేదా? యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. రాకుండా దాటడానికి లేదు. అది వెరీ గుడ్. ఆయన మధ్యవర్తి కాబట్టి. ఆయన ఏంటట? మధ్యవర్తి. ఆయన మధ్యవర్తి కాబట్టి ఆయన దాటి ఇక్కడికి రావాలి. ఆయన అడుగుతున్న ప్రశ్నకి ఏం చేయాలి? సమాధానం చెప్పి రావాలి. అరే అప్పుడు కరుణాకర్ లాంటి వాళ్ళు ఏమడుగుతారంటే, కరుణాకర్ సుగుణాన్ని వాడు ఉన్నాడు. ఆడలాంటి వాడు ఏమడుగుతారంటే, బాబు యేసు ప్రభువు వారు, మీరైతే మా కాలంలో పుట్టారు కాబట్టి, మా పితరుల కాలంలో పుట్టారు కాబట్టి నమ్ముకున్నాము. మీ అమ్మమ్మ ఎవరు నమ్ముకోయింది, మీ నాన్నమ్మ ఎవరు నమ్ముకోయింది అని యేసు ప్రభుని రేపక్ష అడుగుతాడు. అడుగుతాడు. ఓరు నాన్న దద్దమ్మ, నమ్ముకోకపోయినా అమ్మమ్మ, తాతమ్మ, ముత్తాత, అమ్మమ్మ వాళ్ళు నమ్ముకోకపోయినా, నన్ను తెలుసుకోకపోయినా, నా క్రియల్లో బ్రతికేదో లేదో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత టెస్ట్ చేస్తాను రా నాయన. అప్పుడు నా ద్వారా వచ్చినట్టు కదా పరలోకానికి. అర్థమవుతుంది? ఇక్కడ లాజిక్ అర్థమవుతుంది. ద్వారబంధం దగ్గర నుండి ప్రశ్నలు అడిగితే ఎవరు పంపిస్తారు? యేసుక్రీస్తు వారే. ఎవరు అడుగుతారు? యేసుక్రీస్తు వారే. ఎవరు వాళ్ళని గొర్రె పిల్ల చర్మంలా మారుస్తారు? యేసుక్రీస్తు వారే. తద్వారా ఎవరి ద్వారా లోపలికి వచ్చినట్టుగా? యేసుక్రీస్తు ద్వారా. అర్థమవుతుందా? అంటే ఇక్కడ నమ్మినంత మాత్రంగా ఈ నామంలో రక్షణ వచ్చేద్ది అనుకోకండి. అక్కడికి వెళ్ళిన తర్వాత జడ్జిమెంట్ కూడా ఒకటి ఉంటది. అక్కడి నుండి ఇక్కడికి రావాలంటే ఆయన వేస్తున్న ప్రతి ప్రశ్నకి, నువ్వు వెలుగులో నడిచావా? ఎస్. ఎంతమంది చేతులు ఎత్తండి వెలుగులో నడిచిన వారు అంటే? ఇక్కడ ఉన్నారో లేదో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎత్తాలి. ఎంతమంది నీతిగా బ్రతికారు? ఆయన స్కాన్ చేస్తాడు. ఓకే, నువ్వు ఎలిజిబుల్, ఆయన స్కాన్ చేసి పంపిస్తాడు. అర్థమవుతుందా? బైబిల్లో స్కానింగ్ మిషన్ కాబట్టి. ఎంతమంది యథార్థంగా బ్రతికారు, ఎంతమంది నరహత్య చేయలేదు, ఎంతమంది సహోదరుని ప్రేమించారు, ఇవన్నిటికి చేతులు ఎత్తిన తర్వాత అప్పుడు లోపలికి ఎంట్రీ ఉంటది. అంతేగాని మనం ఇచ్చేస్తామంటే అవ్వదు, మనం తీసేసుకుందామంటే అవ్వదు, మనం దూరిపోదామంటే అవ్వదు. అర్థమవుతుందా? అక్కడ ఉండాలి, క్రియలు కూడా ఉండాలి. అవన్నీ స్కాన్ చేసిన తర్వాత అక్కడెక్కడ కూడా టూటీ సౌండ్లు రాకపోతే, స్కానింగ్ చేసినప్పుడు టూటీ సౌండ్లు అనేవి రాకపోతే, ఏదైనా పిన్నేసు కత్తి ఏదో పట్టుకుని వెళ్ళామనుకోండి, అక్కడికి మన అంటే సీఎంని పిఎంని కలడానికి వెళ్ళినప్పుడు అక్కడ స్కానింగ్ మిషన్ ఉంటుంది. అక్కడ కీ సౌండ్లు వస్తాయి అన్నమాట. అలాంటి సౌండ్లు పరలోక ద్వారం దగ్గర రాకూడదు. అంటే నువ్వు చూడట్లేదు, దేవుడు చూడట్లేదు అనుకో, నువ్వేవో అక్రమ కార్యాలు చేస్తుంటావు. కొంతమంది టూర్లు వెళ్తుంటారు. టూర్లు వెళ్ళి ఇంటి దగ్గర బాగానే ఉంటారు భార్యతో, బయటికి వెళ్ళిన తర్వాత విచిత్రంగా బతుకుతారా? అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అక్కడ టూ సౌండ్లు వేసేస్తాడు దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి. అర్థమవుతుందా? అప్పుడు స్కానింగ్ తెలిసిపోతాయి. బయటకు నువ్వు నీతి మంత్రులుగా కనిపించచ్చేమో, ఆ టైంలో తెలిసిపోతాయి. ఇంకా ఆ నీతిగా బ్రతికిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సహోదరులు ప్రేమించి ఎవరైతే ఉన్నారో,
కుటుంబంలోనే ప్రేమించట్లేదు కొంతమంది. కుటుంబంలో ఒక్కొక్క ప్రేమలు ఉండవు. అర్థమవుతుందా? అలా ఉండకూడదు. ఎందుకంటే అక్కడ సౌండ్లు వచ్చేస్తాయి. ఎప్పుడైతే మనం సహోదరుని ప్రేమించి, పూర్తిగా ప్రేమించి, మనల్ని మనం తగ్గించుకొని మనం చిన్న అయిపోయిన ప్రాబ్లం లేదు. మనం తగ్గించుకుంటే ప్రాబ్లం ఏంటంటే చెప్పండి. మన గోడ మీద రాయించుతాను అనుకుంటున్నాను. నేను బైబిల్ వచనంలో రాయించుదాం అనుకుంటున్నాను. ఇక్కడ ఎవడు గొప్పవాడు అంటే, ఈ చర్చిలో ఎవడు గొప్పవాడో తెలుసా అండి? ప్రశ్న రాసి, ఎవడైతే తగ్గించుకుంటాడో వాడే గొప్పవాడు అని రాయిస్తాడు. తగ్గించవాడిని వాడే గొప్పవాడు. మనల్ని మనం తగ్గించుకుందాం. మన కుటుంబంలోనే మనల్ని మనము తగ్గించుకుందాం. మన బంధువుల మధ్య మనల్ని మనము తగ్గించుకుందాం. అప్పుడే మనం హెచ్చింపబడతాం. మనం తగ్గించుకొని ప్రేమిద్దాం. తగ్గించుకొని మనము ఇతరుల్ని ప్రేమిద్దాం. అప్పుడు దేవుని ప్రేమ మన యందు నిలిచి ఉంటాడు. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్.